వినాలి, ఇతరులు మాట్లాడేది కూడా వినాలి. ఓ వర్మ గారు, రోడ్డు మీద జరిగినటువంటి అల్లరి గురించి పెద్దది చేసి గోరంతలో కొండంతలు చేసి చూపిస్తున్నది వ్యక్తిగతమైనటువంటి విషయం. అది సీమరాజా విషయం. ప్రభుత్వమే ఒక డాక్టర్ని, ప్రభుత్వ డాక్టర్ని మాస్క్ అడిగితే పిచ్చోని చేసి పెడరకలు కట్టి చంపింది. ఓంప్రకాష్ అనే కుర్రోడు మందు రేట్లు పెంచాయని తిడితే వాడిని చంపింది. ఇసుక డాక్టర్లను ఆఫ్ చేస్తే గుండు గీయించింది దళిత కుర్రోడికి. ఎన్ని చెప్పమంటారండి? ప్రభుత్వ హత్యలు ఎన్ని చెప్పమంటారు? 5 ఏళ్లలో 239 మంది దళితులను పొట్టను పెట్టుకుంది. 50,000 మంది దళితుల మీద దాడులు జరిగినాయి. ప్రభుత్వమే ఒక అంతక ప్రభుత్వంగా మారిపోయి ప్రజల్ని భయభ్రాంతులు చేసి రాష్ట్రం విడిచిపెట్టి పారిపోవాలనే పరిస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వం గురించి మేము మాట్లాడుతున్నాంటే, ఎవరో ఓం ప్రకాష్ అని ఏదో ఇంకొకరెవరో ఇంకో ప్రకాష్ అని మాట్లాడితే ఎందుకు వచ్చిన మాట్లాడి ఇవి చిన్న చిన్న మాటలు. అలాంటి ఓం ప్రకాష్ చేసింది తప్పు అని మీకు అనిపిస్తే ఈ 5 ఏళ్లలో ప్రతి గ్రామంలో అటువంటి ఈ సీమరాజా నీ దృష్టిలో తప్పండి. అయితే సీమరాజా లాంటి పార్టీలో ప్రతి గ్రామంలో 1,00,000 మంది ఉన్నారు. 5 ఏళ్ళలో చెలరైపోయారు. పిచ్చి కుక్కలాగా, చిత్తగట్టు కుక్కలాగా చెలరైపోయి జీవితాల్ని, కుటుంబాల్ని, సంసారాల్ని నాశనం చేసేసారు. చూడండి, ఇది బాగా వైరల్ అవుతున్నది. సుధాకర్ గారిది ఏదండి? డాక్టర్ సుధాకర్ కాదు ఆయన. అరే ఒక్క నిమిషం, తాగేసేవో ఆయన బాటిల్ ఇసురుతున్నాడని ఎవడో పక్కతని చెప్తున్నాడు, తాగేసేదో కొడుతున్నాడు. ఎప్పుడు చదవాలి? మాస్క్ అడిగిన డాక్టర్ ని పెడరెక్కలు విడిచికట్టి నడి రోడ్డు మీద గొడ్డలి ఆటోలో ఆయనకి ఒకరికి సింగిల్ ఇవ్వండి. పిచ్చోడైపోయి చచ్చిపోయాడు. ఆ వీడియో చూపించండి. ఆ వీడియో చూపించండి. పోలీసులు ఏ విధంగా చేస్తారో. ఓకే సరే, ఓకే. మాకు ఆనంద్ సార్ గారి ఏడాది పాలన అద్భుతంగా సాగుతుంది, అంతేనా? ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు. నాగేంద్ర గారు 3 పువ్వులు 6 కాయలు. వాళ్ళ హనీమూన్ పీరియడ్ బాగా ముగిసింది. హనీమూన్ పీరియడ్ లో బాగా ఉంది, ఎంజాయ్ చేశారు అనేది ఆనంద్ సాగర్ గారు చెప్పారు కదా. నెక్స్ట్ పరిపాలన చెప్పారు నాగేంద్ర గారు. 3 పువ్వులు ప్రభుత్వం నడుస్తుంది. ఓకే, ఒక్క నిమిషం ఆనంద్ సార్ గారు. తాతన్సేటి నాగేంద్ర గారు, హనీమూన్ పీరియడ్ అయిపోయిందా? నేను మళ్ళీ నా మాటలకు నేను స్టాండ్ మీద ఉండ. నేను మనోడిని ఎప్పుడు నేను రే అని మాట్లాడాల. సరే నేను మాట్లాడింది వినండి సార్, నేను కన్క్లూషన్ ఇవ్వాలి కదా, అతనికి తెలియాలి కదా, అతనే అన్నాడని. ఫ్రస్ట్రేట్ అయింది ఎవడో, ఇప్పుడు అయింది ఎవడో. మళ్ళీ మొదలైందా? ఆవేశపూరిత ప్రసంగాలు ఇచ్చిన తమరన్న ఇప్పుడు మధ్యలో వచ్చినాడు, మధ్యలో వచ్చినాడు మాట్లాడింది నువ్వు ఇప్పుడు మధ్యలో వచ్చి మాట్లాడుతున్నావు కదా. ఒక్క నిమిషం శేఖర్, ఇప్పుడు ఆయన చేశారని ఆయన ఆపితే మళ్ళీ మీరు మొదలు పెట్టారు. ముందు దానికి క్షమాపణ చెప్పండి. రైట్, ఓకే. నాగేంద్ర గారు స్ట్రైట్ గా చెప్పండి, స్ట్రైట్ గా సింపుల్ గా చెప్పండి. నాగేంద్ర ఒక్క నిమిషం శేఖర్. రోజాకు 100 సార్లు 1000 సార్లు ఆ మాటలకు అర్హురాలు రోజా. ఆమెకు క్షమాపణ చెప్పాలంట. నువ్వు అడగడానికి నోరేలా వస్తున్నాయా నిన్ను అంతే. మిమ్మల్ని ఎవడన్నా అంట, నేను అందుకే అడుగుతున్నా, నేను ఎవడంతో అని అడుగుతున్నా. కాదు, చెప్పు తెగుతాడే అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్యాకేజీ మళ్ళీ అంటే ప్యాకేజీ అన్న వైసీపీ నాయకులు నా చెప్పు తెగుతాడు అన్నారు కదా, దాంట్లో మీరు ఉంటారు అని అన్నారు కదా. వైసీపీలో నా చెప్పు తెగుతాడు కొడకల్లారా అన్నారు కదా, దాంట్లో సార్ మీరు కూడా ఒకరు ఉంటారు సార్. దాని కూడా ఫీల్ నువ్వు ఏ లఫ్ట్ గాడ్ అయితే అంటాడో ప్రతి ఒక్కరు ఫీల్ ఉంటాడు. ఏ లఫ్ట్ గాడ్ అయితే అన్నాడో వాళ్ళలో నీ కథ కూడా చెప్తున్నా, నీ కథ కూడా చెప్తున్నా. ఏం చెప్తున్నావు? పబ్జీ ఆడుతున్నాం, బెంగళూరులో పోయి పబ్జీ ఆడుకుంటున్నాం. పబ్జీ చిత్తు చరం లేకుండా రూపు పలుకులు వేసి పబ్జీ ఆడుకుంటాను. పబ్జీ ఆడుతున్నాయి అంటారు. వర్మ గారు
ఒక్క నిమిషం అండి, ఒక్క నేను నిమిషం. స్టార్ట్ చేస్తా. రాష్ట్ర కొద్ది. మంత్రిగా ఉండి ఒక్కసారి వినండి. రైట్ రైట్ ఓకే నాగేంద్ర గారు ఓకే జనసేన పర్సంటేజ్ ఎంత మార్కులేండి స్ట్రైట్ గా నాకు చెప్పలేదు ఇప్పుడు వచ్చి మీరు మంత్రి మీ వాడు అది మాట్లాడుతా ఉన్నావు. పీసీఆర్ నేను ఒక్కసారి చెప్పి- ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇవ్వండి. నా నోటికి అతను అరే నేను ఏంటండి ఇది నేను మాట్లాడిన ఏంటో పర్సనల్ గాని టాపిక్ మానేసి శేఖర్ వెయిట్ ఆయన మాట్లాడుతాను నేను ఆపాను కదా ఎక్కడ ఆపారండి? ఎక్కడ ఆపారు? నేను ఆగాను. వెనక్కి వెళ్ళి చూసుకోండి వెనక్కి వెళ్ళి